నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మారుతి కిరణ్ గారు. ఆయనతో మాట్లాడదాం. ఇవాల్టి టాపిక్ ఏమిటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్ ఏమిటి సార్? ఇవాళ టాపిక్ ఏంటంటే పిల్లలు, పరీక్షలు, భయాలు. నేను ఈ టాపిక్ని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు పరీక్షల సీజన్ వచ్చేసింది. పిల్లలంతా కూడాను కొంచెం ట్రాన్స్లో ఉంటారు. అంటే ఏం చేద్దామా, ఎలా చేద్దామా, అసలు ఎగ్జామ్స్ విషయంలో వాళ్ళ కార్యక్రమం ఏమిటో వాళ్ళకే సరిగా అర్థం కాని పరిస్థితిలో ఉంటారనమాట. సో అనుమానాలు ఏమన్నా ఉంటే అవి నివృత్తి చేద్దామని నా ప్రయత్నం. పిల్లలు, పరీక్షలు, భయం అనుకోవడానికి చిన్న టాపిక్ అయినా చాలా విస్తృతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉన్న టాపిక్ ఇది. సార్, ప్రతిరోజు ఫస్ట్ నా ప్రశ్న ఏమిటంటే, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాడు, ప్రతిరోజు కాలేజీకి వెళ్ళేటువంటి విద్యార్థి మరి పరీక్షలు అనేసరికి ఎందుకు అంత భయపడతారు అసలు? అంటే పరీక్ష అనేది నిజంగానే వాళ్ళకి పరీక్ష అంటారా? నువ్వు ఈ పని చేయగలను అని అనుకుంటున్నావా? నిజమే. చేయలేనని అనుకుంటున్నావా? నిజమే. ఎగ్జామ్ హాల్లో నేను పరీక్ష బాగా రాస్తానా లేదా అన్న ప్రశ్న నువ్వు వేసుకొని రాస్తాను అని అనుకుంటున్నావా? నిజమే. రాయలేనని అనుకుంటున్నావా? నిజమే. అంటే అతని అంతరాత్మ ఎప్పుడు కూడా అతనికి నిజమే చెబుతుంది. కాబట్టి అతని మనసులో అతనికి తెలుసు ఎగ్జామ్ సరిగా రాయగలనా లేదా అని చెప్పేసి. అసలు రాసే వాళ్ళకి, రాయలేని వాళ్ళకి చాలా తేడా ఉందండి. ఎట్లా కనిపెట్టచ్చు సార్ ఆ తేడాని? సార్, ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, పరీక్షలు అంటే భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు అని ఆలోచించుకుంటే అతన్ని జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్ళి అడగండి, ఆయన వెంటనే చెప్తాడు, నేను క్లాస్ రూమ్లో సరిగా వినలేదండి. అంటే అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి. నేను నోట్స్ కూడా సరిగా రాసుకోలేదండి, నాకు ఎందుకో చదువుతున్నానే కానీ నాకు బుర్రకు ఎక్కట్లేదండి అన్న ప్రశ్నలు వస్తాయి. ఇంకొకటి ఏంటంటే సబ్కాన్షియస్ మైండ్ అని ఒకటి ఉందండి. ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎటువంటిదంటే హోటల్లో సర్వర్ లాంటిది. మీరు ఏది ఆర్డర్ ఇస్తే అదే పట్టుకొస్తుంది అనమాట. అట్లాగే వీడు పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉంటాడు, చదువుతూ ఉంటాడు, మొత్తం అర్థమవుతున్నట్టే ఉంటుంది. కానీ లోపల అంతర్లీనంగా ఎగ్జామ్లో కనుక ఈ ప్రశ్న వస్తే నేను నిజంగా రాయగలనా, రాయలేనేమో అని అనుకుంటూ ఉంటాడు అనమాట. ఆ విధంగా సబ్కాన్షియస్ మైండ్కి వీడు ఫీడ్ చేస్తూ ఉంటాడు. నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ ఫియర్ అనుకో, ఫీడ్ చేస్తూ ఉంటాడు. చివరికి ఏమవుతుంది, ఎగ్జామ్ హాల్లోకి వెళ్తాడు, పేపర్ వస్తుంది, చూస్తాడు, రాయటం మొదలు పెడతాడు, సగం రాసి బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆలోచించుకుంటాడు, ఏవైతే రాయలేదో అవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. అంటే ఏంటి, సబ్కాన్షియస్ మైండ్కి ఆల్రెడీ భయం రూపంలో ఫీడ్ చేసి ఉంటాడు, నేను రాయలేనేమో అని చెప్పి. అదే అక్కడ ప్రతిఫలిస్తుంది. అట్లాగే మీరు బాగా ప్రిపేర్ అయ్యి బాగా రివిజన్ చేసుకున్న కుర్రాన్ని తీసుకోండి, వాడు అసలు యాక్చువల్గా ఎగ్జామ్స్ టైంలో ఎవరితో మాట్లాడు, అసలు బయటికి రాడు. ఎగ్జామ్ హాల్లోకి సీరియస్గా వెళ్తాడు, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే చూసుకుంటాడు, రాయడం మొదలు పెడతాడు, క్లాస్ రూమ్లో ఫస్ట్ ఎడిషన్ షీట్ వాడే తీసుకుంటాడు, బయటికి రాగానే సంతృప్తిగా ఇంటికి వెళ్తాడు, భోంచేస్తాడు, హాయిగా నిద్రపోతాడు, మళ్ళీ సాయంత్రం లేచి రివిజన్ చేసుకుంటాడు, మళ్ళీ పరీక్ష అద్భుతంగా రాస్తాడు. అంటే వాడు పరీక్ష రాస్తున్నంతసేపు వాడు కాపీ కొడుతున్నట్టు ఫీల్ అవుతాడు. మీకు ఆశ్చర్యం కావచ్చు, కాపీ కొట్టడం ఏంటండి అని చెప్పేసి. మరి బాగా చదువుకున్న వాడి నోట్స్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాడు రాయడం మొదలు పెడితే వాడి పేజీలు వాడికి తెలియకుండానే తిరిగిపోతూ ఉంటాయి. ఎక్కడ అండర్లైన్ ఉంది, ఎక్కడ సైడ్ హెడ్డింగ్ ఉంది, ఎక్కడ గట్టిగా పట్టుకున్నప్పుడు పేపర్ ఎక్కడ నెలిగింది అని. అంటే ఒక విధంగా వాడు ఆ ట్రాన్స్లో రాసేటప్పుడు వాడు చూసి రాస్తున్నట్టే ఫీల్ అవుతాడు. అందరూ 3 గంటలు పడితే వాడికి 2 గంటలు పడుతుంది, ఏం చేయాలో అర్థంగా కూర్చుంటాడు. అది కాన్ఫిడెంట్ స్టూడెంట్ యొక్క మానసిక పరిస్థితి. మరి చెప్పాను కదా, భయంగా ఉన్నవాడు ఎలా రాస్తాడు. ఇది తేడా అన్నమాట. ఓకే సార్, మీరు అంటే ఇంత చెప్పారు. సరే, నాది ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ ఏమిటంటే, ఎంత బాగా చదివేవాడికైనా మీరు చెప్తున్న ఇప్పుడు నెంబర్ 1 స్టూడెంట్ కూడా ఎక్కడో మనసులో పర్వాలేదంటావా అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే వీళ్ళు ఇటువంటి బాగా చదవని పిల్లలు, బాగా రాయలేని పిల్లలు, రాయలేమని అనుకుంటున్న పిల్లలు, వీళ్ళకి కాస్త ఎక్కువ ఎక్స్పోజ్ అవుతారంటారా? ఎలా అర్థం చేసుకోవాలి వాళ్ళని? అంటే ఎక్స్పోజ్ కావడం అంటే మీ ఉద్దేశం అంటే వాడి పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చెప్పారు. అంటే వాడు వీడిలాగా, అంటే బాగా రాసేవాళ్ళ, బాగా చదివేవాళ్ళ, ఇంట్లో కూర్చుని వాడు రూమ్లో వాడు చదువుకోవడం, వాడు ఎవరితో మాట్లాడడం, ఇవన్నీ కొన్ని క్వాలిటీస్ చెప్పారు.
సో అంటే వాళ్ళకి వీళ్ళకి ఆ తేడాను ఎలా గమనించవచ్చు అసలు మనం? ఇప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో ఎట్లా ఉంటుందంటే బాగా చదువుకునేవాడు ఎప్పుడు కూల్గా కామ్గా ఉంటాడండి. అవును. బయటికి వెళ్ళినా కూడాను ఎక్కువ ఫ్రెండ్స్తో కలవడు, వాడు సైలెంట్గా ఉంటాడు. అసలు ఫ్రెండ్స్ని కటప్ చేసేస్తాడండి వాడు ఫస్ట్. నేను మీకు ఒక విషయం చెప్తాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏంటంటే 6 సబ్జెక్టులు చదవడానికి 365 రోజులు ఇంటూ 24 గంటలు అంటే 8760 గంటలు నిజంగా కావాలా చెప్పండి? అంత అవసరం లేదు. అంత అవసరం లేదు కదా. అవును. అటువంటిప్పుడు పొరపాట్లు ఉంటాయి. ఇప్పుడు ఒక సబ్జెక్ట్ అర్థం కాలేదు పిల్లాడికి, దానికి కారణం ఏంటంటేనండి, నెంబర్ 1 వాడు నోట్స్ అన్నా సరిగా ఉండకుండా ఉండాలి. నెంబర్ 2 సబ్జెక్ట్ అన్నా అర్థం కాకుండా ఉండాలి. నెంబర్ 3 అర్థమైన సబ్జెక్ట్ని రివిజన్ చేసుకోకుండా అన్నా ఉండాలి వాడికి. ఒకసారి అర్థం చేసుకుని మళ్ళీ చదువుకోవడం. ఇప్పుడు నోట్స్ సరిగా లేదండి, 2 నెలల ముందు నీకు తెలుసు బలాని సబ్జెక్ట్లో నోట్స్ సరిగా లేదని, నువ్వు మొదటి నుంచి రాయటం ప్రారంభించక్కర్లా. నీ ఇంటెలిజెంట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మొత్తం జిరాక్స్ తీసేసుకొని ఆ 2 నెలలు కనుక నువ్వు తపస్సు చేసినట్టుగా కనుక చదివితే నీకు 40 మార్కులు రావాల్సిన 80 మార్కులు వస్తాయిగా, ఈజీగా కదా. ఈజీగా వస్తాయి. ఇంకొకటి, సబ్జెక్ట్ నీకు నిజంగా అర్థం కాలేదు, టీచర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నావు, లెక్చర్ దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నావు, నీకు అద్భుతమైన మిత్రులు ఉన్నారు కదా, క్లాస్లో నెంబర్ 1 వచ్చే మిత్రులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారా నాకు అర్థం కాలేదురా అని స్వతంత్రంగా అడిగితే వాడికి చెప్తాడు కదా, అది వాడికి రివిజన్ అయినట్టుంది, నీకు అర్థమైనట్టుంటుంది కదా. మరి అంత స్వతంత్రం ఉన్నప్పుడు పరీక్షల దగ్గర పడుతున్నప్పుడు నువ్వు వాడి దగ్గరికి ఎందుకు పోవట్లేదు? ఒకటి అర్థమైంది నిజమే, నువ్వు రివిజన్ ఎందుకు చేసుకోవట్లేదు? నీకు నిజంగా కనుక భవిష్యత్తు మీద భయం ఉంటే తప్పకుండా నువ్వు కష్టపడి చదువుతావండి. నేను ఎక్కడో చదివాను, నాకు భవిష్యత్తు అంటే చాలా గౌరవం, ఎందుకంటే నేను దాంట్లో జీవించబోతున్నాను కాబట్టి అన్నట్టు ఒక మేధావి. నిజమే, నీకు భవిష్యత్తే కనుక గౌరవం కనుక ఉందంటే భయం అక్కర్లా, గౌరవం కనుక ఉంటే ఆటోమేటిక్గా నువ్వు ట్యూనప్ అయిపోతావు. ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉందండి, చెప్పండి. పరీక్షల టైంలో ఫ్రెండ్స్ ప్రభావం చాలా ఉంటుంది. ఇక్కడ నేను ముఖ్యంగా 10th ఇంటర్మీడియట్ పిల్లలకి నేను ఒక మంచి విషయం చెప్పదలుచుకున్నాను. చెప్పండి. అదేంటంటే, ఒక సబ్జెక్ట్ ముందేసుకొని కూర్చున్నావు, సాయంత్రం లోపల ఫినిష్ చేద్దాం అనుకున్నావు, ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఫ్రెండ్ వచ్చినప్పుడు నీకు 2 ప్రశ్నలు ఎదురవుతాయి. వాడితో మాట్లాడాలనే ఇష్టం ఉంటుంది, పొద్దునుంచి సాయంత్రం దాకా మాట్లాడతావు, సబ్జెక్టు పక్కన పడేసి తెల్లవారితే ఎగ్జామ్. అంటే వాడంటే ఇష్టం. ఒకవేళ కనుక వాడితో కనుక మాట్లాడబోతే వాడు ఏమన్నా అనుకుంటాడేమోనన్న మొహమాటము. ఇప్పుడు ఇష్టం అనే సబ్జెక్టుని తీసుకుందామండి. వాడు వచ్చినప్పుడు వాడికి సున్నితంగా చెప్పి, అరే వాడు నేను చదువుకోవాలనుకుంటున్నాను రా, ఏమనుకోవద్దురా అని చెప్పేసి వాడిని పంపించి సబ్జెక్టు పూర్తి చేసుకున్నప్పుడు వచ్చే సంతృప్తి గొప్పదా, లేకపోతే వాడితో పొద్దు నుంచి సాయంత్రం దాకా కూర్చొని మాట్లాడుకుంటే వచ్చే సంతృప్తి గొప్పదా? ఆలోచించుకోవాలి. ఇంకొకటి మొహమాటానికి గురై వాడితో మాట్లాడావు. ఇక్కడ కొంత వివరణ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చాడు, నువ్వు మొహమాటం లేకుండా చెప్పేశావు, అరే ఏమనుకోవద్దురా నేను చదువుకోవాలి, ఒక 5 నిమిషాలే మాట్లాడతానని. అప్పుడు నీకు డౌట్ వస్తుంది, వాడు నిన్ను కంప్లీట్గా నీతో మాట్లాడేమో, నిన్ను వదిలేస్తాడేమో, నీకు దూరం అవుతాడేమోనని. ఇక్కడ కాసేపు సీన్ కట్ చేసి నువ్వే వాడి ఇంటికి వెళ్ళావు చెప్పా పెట్టకుండా. వాడు ఏమనుకోవద్దురా, రే నాకు ఎగ్జామ్ ఉందిరా, నేను దీంట్లో చాలా పూర్గా ఉన్నాను, ఎలా ఫీల్ అవుతావు అన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అప్పుడు ఇప్పుడు నిజాయితీగా మాట్లాడాలంటే, అవును వాడికి ఫోన్ చేసి రావాల్సింది నేను, అనవసరంగా వెళ్ళాను, ఫోన్లో వాడు కష్టపడి చదువుతాను అనుకుంటున్నాడు కదా అని చెప్పేసి నువ్వు అనుకుంటావు. అంటే నువ్వే అర్థం చేసుకోవాలా? జనాలు నిన్ను అర్థం చేసుకోలేరా? అసలు నిన్ను అర్థం చేసుకోలేని ఫ్రెండ్స్ నీకు ఎందుకు చెప్పండి? అసలు మెయిన్ క్వశ్చన్ అది. నీతో అర్థం చేసుకునే వాళ్ళే నీతో పాటు ఉంటారండి. అదే నీ ఇండివిజువాలిటీ, అదే నీ పర్సనాలిటీ. ఎగ్జామ్స్ టైంలో పిల్లలు ముఖ్యంగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన చిట్కా ఇది. ఆలోచించుకోవాలి. ఇలా ఆలోచించకపోతే ఇన్నాళ్ళు తిరిగావు చేసావు అయిపోయింది. ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నప్పుడు ఒక 2 నెలలు వాళ్ళ దగ్గర దూరం ఎందుకు పెట్టలేవు? అసలు నిన్ను అర్థం చేసుకోలేని ఫ్రెండ్స్ నీకు ఎందుకండి? చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం మనం. జనరల్గా ఈ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో చూస్తే కనుక, అంటే తెలుగు, హిందీ, సాంస్క్రిట్ ఆర్ ఎనీథింగ్, ఈ లాంగ్వేజ్ చాలా ఈజీగా అలవోకగా 90% 100కి 100 వచ్చేస్తూ ఉంటాయి వాళ్ళకి. కరెక్ట్గా వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో, అంటే కామర్స్ కానివ్వండి, సివిక్స్ కానివ్వండి, ఇంకోటి అకౌంట్స్ కానివ్వండి, లేదా బయాలజీ కానీ, ఏది తీసుకున్నా, మ్యాథ్స్ కానీ ఏం తీసుకున్నా కూడా సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళేసరికి చాలా భయపడిపోతూ ఉంటారు. అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళ అండర్స్టాండింగ్ లెవెల్స్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్కు ఉన్నప్పుడు దీని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఉండలేదు?
మనిషి జీవితంలో సెటిల్ కావాలి అంటే లాంగ్వేజ్ ఎంత ముఖ్యమో సబ్జెక్ట్ కూడా అంతే ముఖ్యం. నీకు ఉట్టి లాంగ్వేజ్లో మార్కులు వచ్చేసి సబ్జెక్ట్లో కనుక మార్కులు రాకపోతే నువ్వు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతావు. నువ్వు నీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన కోర్సు ఎన్నుకోవాలి అంటే సబ్జెక్ట్ మీద కూడా నీకు పట్టు ఉండాల్సిందే కదా. అంతేగాని నాకు లాంగ్వేజెస్ అంటే ఇష్టము కాబట్టి నేను లాంగ్వేజెస్ మీదనే నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానంటే జీవితం అనే పుష్పము అన్ని రకాలుగా వికసించాలి, కానీ ఏదో ఒక 2 రెక్కలు ఊడిపోతే అది కుంటి పుష్పంలాగా ఉంటుంది, చూడటానికి అందంగా కూడా ఉండదు. హింసపడేది నువ్వే. నేను అందుకనే ఇందాక ఒక మాట అన్నాను కదా, భవిష్యత్ అంటే నీకు గౌరవం ఉండాలి. ఎందుకంటే నువ్వు దాంట్లో జీవించబోతున్నావు. అమ్మా నాన్నల దగ్గర ఎంతకాలం ఉంటావు? పీజీ చేసిన దాకా ఉంటావు. తప్పనిసరిగా ఉద్యోగం అయిన తర్వాత నువ్వు బయటకు వెళ్ళిపోవాల్సిందే కదా. కాబట్టి ఆ దృక్కోణంతో కనుక ఆలోచిస్తే నువ్వు అన్నిటికీ సరైన గౌరవం ఇవ్వాల్సిందే. ఇస్తేనే నీకు ఆ కోర్సుకు సంబంధించిన సబ్జెక్ట్స్ మీద సంపూర్ణ అవగాహన పట్టు ఉన్నట్లు లెక్క. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తే కనుక ఆధునిక వైజ్ఞానిక అండ్ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అయిపోయినటువంటి ప్రజెంట్ కండిషన్లో ప్రతి ఒక్కళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్న ఈ పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ బాగా ఎక్కువగా పడుతుందంటారా? మీరు చాలామందిని చూస్తూ ఉంటారు, మోటివేషనల్ స్పీకర్గా మీరు ఎంతోమందికి ఎన్నో క్లాసెస్ చెప్పుంటారు. మరి ఇటువంటి సందర్భంలో ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ చాలా ఉందంటారా పిల్లల మీద? అనుమానం ఎందుకండి? అనుమానం ఎందుకు? ఇప్పుడు 100 మంది స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళ ఎదురుగా వాళ్ళ పేరెంట్స్ని నిలబెట్టండి. పేరెంట్స్ని అడగండి, మీ పిల్లవాడి మొబైల్ నెంబర్ యొక్క పాస్వర్డ్ తెలుసా? మొబైల్ యొక్క పాస్వర్డ్ 95% తెలియదు అంటారు. పిల్లల్ని అడగండి, మీ పేరెంట్స్ యొక్క మొబైల్స్ యొక్క పాస్వర్డ్ తెలుసా అని చెప్పేసి 90% మంది తెలుసు అంటారు. అంటే ఒకే ఇంట్లో ఉంటూ తల్లిదండ్రుల మీద ఆధారపడుతూ అంతా చేస్తున్న వాడివి నీకంత ప్రైవసీ ఏంటి, అంత సీక్రెట్ ఏంటి? అందువలన ఈ మొబైల్ అనేది నిజంగా పెద్ద అడ్డంకిగా మారిందండి. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఒకప్పుడు తల్లిదండ్రులు మొబైల్కి డబ్బులు ఇవ్వాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే రకరకాల ప్యాకేజెస్ వచ్చేసాయి. 98 రూపాయలు కట్టండి, నెలంతా ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. అంటే పేరెంట్స్ కూడా ఈ పిల్లలతో ఒక్కొక్కసారి ఏమైపోతున్నారంటే వీడికి ఒక 100 రూపాయలు పడేస్తే చాలు కదా, వీడి మన జోలికి రారని చెప్పేసి అది ఏదో పెద్ద ఎకనామికల్ డెవలప్మెంట్ అని అనుకుంటున్నాం, కానీ ఒక తరాన్ని నిజంగా ముందుకు వెళ్లకుండా ఆపేసినట్టే కదండి. ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా అది ఇండస్ట్రియలిస్టులు అనుకోండి, పారిశ్రామికవేత్తలు అనుకోండి, ఎవరైతే అనుకోండి, వాళ్ళు ఏదో దేశానికి సేవ చేస్తాం అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఒక జనరేషన్ మటుకు హింస పెడుతున్నారండి. అది నా ఫ్రాంక్ అభిప్రాయం. నేను మీడియా ద్వారా చెప్పాలనుకుంటున్నాను, పిల్లలకి తెలియటం లేదు. 10th వరకు ఉన్నటువంటి స్టూడెంట్స్ మానసిక పరిణితి కానీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ ఒకలా ఉంటుంది, 10th తర్వాత మరో రకంగా ఉంటుంది. ఫస్ట్ మనం బిలో 10th వరకు మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ 10th క్లాస్ ముఖ్యంగా చాలా చాలా అసలు ఒక పెద్ద గేట్ లాంటిది. అది దాటాడు అంటే కనుక వాడికి ఖచ్చితంగా ఉన్నట్టే సంథింగ్, వాడు ఏదైనా చేయగలడు. అయితే ఈ 10th క్లాస్ దగ్గరే బ్రేకులు పడిపోతున్నాయి చాలా మంది పిల్లలకి. అంటే ఈ భయాన్ని పోగొట్టడానికి పేరెంట్స్ వైపు నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తే బెటర్ అంటారు? అట్లీస్ట్ అంటే అదేదో పెద్ద ప్రాజెక్ట్లా కాకపోయినా ఎటువంటి చిన్న చిన్న మార్పులతో, చిన్న చిన్న సర్దుబాట్లతో పిల్లవాళ్ళు ఆ యొక్క ఇది పరిణితిని ఎలా తీసుకురావచ్చు అంటారు? ప్రతి పిల్లవాడు కూడాను చదువుకోవడానికే పుట్టడండి. ఇవాళ చదువుకుంటే తప్ప రేగు బాగుపడడానికి ఆస్కారం లేదు అన్నది కూడాను ఒక పెద్ద అబద్ధమే. ఎందుకంటే ప్రతి వాడికి కూడాను ఒక రూట్ మ్యాప్ అంటూ ప్రత్యేకంగా ఉంటుంది, వాడికి అభిరుచులు అవి ఉంటాయి. అసలు పిల్లవాడు దేనికి పనికొస్తాడు అన్న విషయము పిల్లవాడి కంటే ముందు తల్లిదండ్రులకే తెలుస్తుంది. అందువలన పిల్లల్ని మార్కులు రాకపోతే వాళ్ళతో మాట్లాడకుండా ఉండటము, లేకపోతే వాళ్ళని గేలి చేయటము చేయకూడదు. వాళ్ళల్లో ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగించాలి. అరే పర్వాలేదు లేరా, చేతనైనంత వరకు చదువు, మేమేం అనుకోము, ఎందుకంటే నువ్వు చదవాలంతే, అంతేగాని ప్రతిదానికి భయపడుతూ కూర్చుంటే ఎట్లాగా, నీకు ఏం కావాలో చెప్పు మేము చేస్తాం అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. ఇంకొకటి పేరెంట్స్ కూడా కొంత సాక్రిఫైస్ చేయాలండి, సాక్రిఫైస్ చేయాలి. రీడింగ్ అవర్స్ ఎప్పుడు చెప్పండి, యాక్చువల్గా ఈవినింగ్ రీడింగ్ అవర్స్ ఎప్పుడు? ఆబ్వియస్లీ నైట్ అంటే 7 to 9 ఉంటాయి, అంతే. కానీ 7 to 9 సీరియల్స్ వస్తున్నాయి, తల్లిదండ్రులందరూ అక్కడే కూర్చుంటున్నారు. మరి 2 నెలలన్నా నువ్వు టీవీని అటకెక్కించకూడదా? అటకెక్కిస్తే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది కదా. ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తిని అడిగారట, ఏంటి స్థాయికి ఎలా ఎదగలిగారని. అది ఒకటే మాట అన్నట్ట, నేను టీవీ కృతజ్ఞత చెప్పుకుంటాను, అందువల్లనే ఆ స్థాయికి ఎదిగానని చెప్పి. అదేంటండి టీవీ కృతజ్ఞత ఏంటండి అన్నారట. అంటే అతను అన్నట్ట, మా ఇంట్లో టీవీ పెట్టినప్పుడల్లా రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుని 4 పుస్తకాలు ముందేసుకుంటాను, నేను చదువుతాను.
సో అలా నేను టీవీకి కృతజ్ఞత చెప్పుకుంటాను అని చెప్పేసి. ఇప్పుడు పేరెంట్స్లో మార్పు రాకపోతే చాలా కష్టం అండి. ఎందుకంటే ఒక పక్క పేరెంట్స్, ఒక పక్క స్కూలు, మధ్యలో పిల్లలు. స్కూల్లో మటుకు వాళ్ళు చెప్పేవలసింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. కానీ సింహం అయినా వేటాడిన తర్వాత గుడికి రావాల్సిందే, పక్షి అయినా వేటాడిన తర్వాత గుడికి రావాల్సిందే, పిల్లలైనా ఎవరైనా సరే బయట అంటే దొరికినా ఇంటికి రావాల్సిందే. ఇంటి వాతావరణం మళ్ళీ గందరగోళంగా ఉందంటే మటుకు పిల్లలు అలజడితో ఉంటారు. అది ఎంజాయ్మెంట్ అని అనుకుంటారు, కానీ తర్వాత వాళ్ళ భవిష్యత్తుని చాలా ప్రభావితం చేస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు కూడా వాళ్ళ పాత్రను పోషించాల్సిందే, సాక్రిఫైస్ చేయాలి, లేకపోతే అలాగే చెప్పండి. ఓకే, అంటే ఫ్రెండ్స్ గురించి చెప్పారు, అంటే పేరెంట్స్ గురించి కూడా చెప్పారు. సొసైటీ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? అంటే ఇప్పుడు సొసైటీ ఎఫెక్ట్ ఇన్ ద సెన్స్ నైబర్హుడ్ కానీ లేకపోతే క్లాస్లో ఫ్రెండ్స్ కానీ, వాడి దగ్గర ఆ టైప్ ఆఫ్ ఫోన్ ఉంది, నా దగ్గర లేదు, అండ్ వాడు ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొస్తూ ఉంటాడు, నా దగ్గర ఆ స్థాయిలో ఉండట్లేదు. ఇటువంటి అసమానతలు కూడా వీళ్ళకి ఫైనల్గా ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి భయాల్ని తీసుకురావడానికి కొంత వాహకాలుగా పనిచేస్తున్నాయి అనుకోవచ్చు అంటారా? బయట సమాజంలో ఇప్పుడు బిజినెస్ కూడా ఎట్లా ఉందంటే, ఈఎంఐల ద్వారా ఏ వస్తువునైనా కనుక్కోండి 0% ఇంట్రెస్ట్తో మేము ఇస్తామని. యాక్చువల్గా సొంతగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 50,000 పెట్టేసి ఒక పెద్ద టీవీ కొనాలంటే ఎవరి వల్ల కాదు, మధ్యతరగతి కుటుంబాల్లో. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 10 నెలల్లో 0% ఇంట్రెస్ట్ అండి, మీరు 5,000 తప్పున కనుక ఇస్తే 50,000 ఇస్తే టీవీ ఇస్తా అంటారు. 5,000 ఇవ్వటం ఈజీనే, ఇచ్చి 10 నెలలు 5,000 ఇస్తారు, తీసుకొచ్చుకుంటాడు. అట్లాగే ఫ్రిడ్జ్ తీసుకొస్తాడు. రేపొద్దున ఇంటర్మీడియట్కి వచ్చిన పిల్లాడు ఏమంటాడంటే, మరి వీళ్ళ దగ్గర ఏదో డబ్బులు ఉన్నాయి కాబట్టి వీళ్ళన్నీ కొంటున్నారు, కాబట్టి నాకు మామూలు స్కూటర్ ఏంటి డాడీ, నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలంటాడు. అరే కష్టం రా అని వీళ్ళు గోల పెడతారు. కష్టమేంటి డాడీ, నువ్వు పెద్ద టీవీ కొంటివి, పెద్ద ఫ్రిడ్జ్ కొంటివి, మరి నాకు కొనడానికి ఇబ్బంది ఏంటి అని అడుగుతాడు. అప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎదురయ్యే సమాధానం ఏముంటుంది? ఏమీ ఉండదు. నీ స్థాయిలో నువ్వు ఉండాల్సిందే. నీ స్థాయిలో నువ్వు ఉండకుండా పైకి ఎదిగితే పిల్లలకి నువ్వు అబద్ధాలు చెప్పి ఎంతకాలం అని మోసం చేయగలవు? కాబట్టి వాళ్ళు చేసిన కూడా చేయాల్సిందే. కాబట్టి ఒక విధంగా చెప్పాలి అంటే ఈ ఈఎంఐ కాన్సెప్ట్ అనేది మధ్యతరగతి వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నదండి. తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరాన్ని కూడా పెంచుతున్నది. ఇప్పుడు ఇంట్లో ఉన్న ఆర్థిక పరిస్థితికి పిల్లల్ని ప్రత్యక్ష సాక్షులు చేయాలండి. లేకపోతే ఏంటంటే వాళ్ళని కనుక దూరంగా కనుక పెడితే రేపొద్దున నాకు అది ఇస్తే తప్ప నేను చదవననే పరిస్థితికి వస్తారు. చెల్లెలు పెళ్లి జరుగుతున్నది, 2 రోజుల్లో పెళ్ళి. నేను డీల్ చేసిన కేసు చెప్తాను. నాకు 20,000 పెట్టి సెల్లు కొనిస్తేనే నేను పెళ్లి మండపంలోకి వస్తాను, లేకపోతే రాను అని చెప్పి మొండికి పడ్డాడు. ఆ టైంలో డబ్బులు ఉన్నాయి కాబట్టి, అరే వీడు మరీ గోల్ చేస్తాడేమో, వీడు రాకుండా ఉంటాడేమో, బంధువుల మధ్య పరుగు పోతుందని వాడికి సెల్లు కొనిచ్చారండి. మరి అది ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ వాడు చేస్తున్నాడు అనాలా, దానికి కొంతవరకు తల్లిదండ్రులు కారణం అనాలా? ఆలోచించి మీరే చెప్పండి. సో ఇట్లా ఉంటుందన్నమాట, తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది. మరి పరీక్షలు అంటే భయం పోగొట్టాలి అంటే కనుక ఎవరు చొరవ తీసుకుంటే బెటర్ అంటారు? అంటే ఇప్పుడు వాడికి వాడు ఆలోచించుకుని చేస్తే కనుక, అంటే ఆ చిన్న వయసులో లేదా ఆ వయసుకు తగ్గట్టుగా ఆలోచనలు వాడుకుంటాయి కాబట్టి, రకరకాల డిస్ట్రాక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి వాడికి అంత ఆలోచన లేకపోవచ్చు. ఎవరు ఎక్కువగా ప్రభావితం చేస్తారంటారు వీడిని? అంటే ఎవరు ఎక్కువగా భయాన్ని పోగొట్టగలిగే స్థాయి కలిగి ఉంటారంటారు? మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పరిడవిల్లుతున్న రోజుల్లో మేనమామలు ఉన్నారు, తాతయ్యలు ఉన్నారు, బామలు ఉన్నారు, నాయనమ్మలు ఉన్నారు. తండ్రి బిజీగా ఎటో వెళ్ళిపోతున్నా కూడా దగ్గర కూర్చొని వాళ్ళకి కావాల్సినవన్నీ చెబుతూ వాళ్ళకి స్ఫూర్తినిస్తారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద మేధావులని నేను అనను. 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చిన తాతయ్య అమ్మమ్మలకున్న ఒకటే ఒక క్వాలిఫికేషన్ అంటే ఎన్నో తప్పులు చేసిన అనుభవం. ఆ తప్పులు ఒప్పు చేసుకోవాలంటే వాళ్ళకేమో ఆ వయసు సరిపోదు. కాబట్టి వాళ్ళకున్న అనుభవాన్ని పాజిటివ్గా ఎలా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంలో వాళ్ళ ఆలోచన ధారని సక్రమంగా వీళ్ళ మీద ప్రసరింపజేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు లేరు కదా. ఇప్పుడు చిన్న కుటుంబాలు ఏర్పడిపోయినాయి, అమ్మ నాన్న ఇద్దరు డబ్బు వెంబడి పరిగెత్తిపోతున్నారు, పిల్లలు మటు కాలేజీకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వచ్చే టైంకి 5 రూపాయలు పెట్టవలసిన చోట 20 రూపాయలు పెడుతున్నారు. పిల్లాడి దగ్గర డబ్బులు ఎప్పుడైతే ఉంటాయో వాడి చుట్టూ ఒక గుంపు ఏర్పడుతున్నది. అంతే కదా, డబ్బులు ఉన్న చోట గుంపు ఏర్పడుతుంది కదా. కాబట్టి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ పోయిన తర్వాత చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కూడా అంత పెద్ద అవగాహన లేకుండా పోయిందండి. అసలు తాతయ్యలు అమ్మమ్మలు ఉంటేనే వాళ్ళకి సరిగా చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వారధులు అన్నమాట. వాళ్ళు వారధులు. ఆ వారదే మనకు మిస్ అయినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే డబ్బు కూడా చాలా వరకు పిల్లల్ని తగలేస్తుంది అనుకోవచ్చు అంటారా?
అంతే కదండి. వీళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి డబ్బు ప్రభావం ఎక్కువ ఉందన్నమాట. అందువలన వాళ్ళకి కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటున్నది. చిన్నవాళ్ళకి డబ్బులు ఇస్తే ఎట్లా ఉంటుంది, జలసాగా ఉంటుంది అనమాట. దానికి తగ్గట్టు బ్యాడ్ ఫ్రెండ్స్ దొరికారు అనుకోండి, ఇంకా ఏటో దారితీస్తుంది. అట్లా దారితీస్తున్న సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ నుంచి యాక్చువల్గా ఉండాలి. అది ఎంత ఉన్నది అన్నది ఇది ఒక పెద్ద ప్రశ్నార్థంగా మిగిలింది. వృద్ధులందరూ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు, మరి ఉంటున్నారు. గురువులు మటుకు ఏం చేస్తారు, స్కూల్లో ఉన్నంత వరకే చెప్తారు కదా. మరి 10th క్లాస్ పిల్లల వరకు మాట్లాడుకుందాం. 10th దాటాక ఉన్నటువంటి పిల్లలు, ఇంటర్మీడియట్, డిగ్రీ స్థాయిలో వాళ్ళకి ఆల్రెడీ కొంత అవగాహన ఉంటుంది జీవితం మీద. చాలా వరకు మీరు చెప్పినట్టుగా కుటుంబ పరిస్థితులు కానీ, సమాజం పరిస్థితులు కానీ, ఫ్రెండ్స్ గురించి కానీ కొంతవరకు అవగాహన వచ్చేసి ఉంటుంది వాళ్ళకి. మరి ఇటువంటి వాళ్ళలో కూడా భయాలు చూస్తూ ఉంటాం ఎగ్జామ్స్ అంటే. మరి ఈ ఎగ్జామ్స్ అంటే భయాన్ని వాళ్ళలో ఎలా పోగొట్టచ్చు అంటారు? 10th క్లాస్ వరకు ఏం చేస్తున్నారంటే నోట్స్ క్లియర్గా ఇస్తున్నారు, టీచర్లు బోర్డు మీద రాస్తున్నారు, గడిగడికి ఎగ్జామ్స్ పెడుతున్నారు. కాబట్టి మంచి నోట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వాళ్ళు ఎంతవరకు ఆ నోట్స్ని తీసుకున్నారు, రాశారనేది పక్కన పెట్టండి. ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి అంతా లెక్చర్ సిస్టమ్. ఆ లెక్చర్లో వాడు ఏం చేస్తాడంటే వాడు లెసన్ని విస్తృతంగా చెప్తాడు. ఎక్కడైతే డౌట్ వస్తుందో అది అడుగురా, దానికి సమాధానం నేను చెప్తాను. లేకపోతే లైబ్రరీకి వెళ్ళి రెఫరెన్స్ పుస్తకాలు తీసుకొని శుభ్రంగా మీరు అసైన్మెంట్స్ తయారు చేసుకోండి అని చెప్తారు. అదే జరుగుతుంది. సో ఇప్పుడు చాలామంది చూడండి ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి స్వేచ్ఛ విహంగాల్లాగా ఫీల్ అవుతారు. అందువల్ల 10th క్లాస్లో 80 మార్కులు వచ్చినవాడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయిపోతున్నాడు. ఎందుకంటే ఆ ఫ్రీడంలో ఒక్కసారిగా ఆ ఒత్తిడి నుంచి బయటకు వచ్చేటప్పటికి వాడికి ఎగిరిపోదాం అనిపిస్తుంది. అందుకనే ఇంటర్మీడియట్లోనే ఎక్కువగా టీనేజ్ ప్రేమలు అవి వస్తున్నాయండి. మాకు వచ్చే కేసులన్నీ కూడా అవే అనమాట. ఇప్పుడు ఒక కుర్రాడు ఉన్నాడు, సరదాగా ఒక అమ్మాయి వీడి తట్టు చూసి నవ్వింది, సరదాగా నవ్వింది కదా, అదే లోకంగా బతికేసాడు. అది నవ్వినప్పుడు ఆ అమ్మాయి బొగ్గ మీద చిన్న సొట్ట పడింది, ఆ సొట్టలో వీడు పడ్డాడు అనుకుందాం. ఇక అంతే, ఆ ప్రేమలో పడిపోయాడు. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ వచ్చాయి, అమ్మాయికి 80 మార్కులు వచ్చాయి, వీడికి 30 మార్కులు వచ్చాయి. అరే ఇటువంటి వాడితోనే నేను ఫ్రెండ్షిప్ చేస్తున్నదని చెప్పి మాట్లాడటం మానేసింది, వీడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. అంటే 3 నెలల పరిచయమైన అమ్మాయితోనే నువ్వు అంత మనసు పెంచుకున్నావే, నీతో నువ్వు 15 ఏళ్ళు ఉన్నావు కదా, నువ్వు ఎంత గొప్పగా ప్రేమించుకోవాలి? ఈ ఇంటర్మీడియట్ పిల్లలు ఆలోచించుకోవాల్సిన ప్రశ్న అది నేను చెప్పేది ఫస్ట్. అలా కనుక నీ గురించి నువ్వు ఆలోచించకపోతే ఎట్లాగా? సార్, క్లుప్తంగా 2 మాటల్లో పరీక్ష అంటే భయం పోగొట్టుకోవడానికి ఏం చేస్తే బాగుంటుంది? ఏ పిల్లాడైనా, ఏ విద్యార్థినైనా కూడా. ఎగ్జామ్ ఒక 1 రోజుల్లో ఉన్నాయని అనుకున్నప్పుడు అబ్బాయి ముందు రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకొని అద్దం ముందు నిలబడి, అంటే అక్కడ ఎవరు ఉండరు, వీడు అద్దము, అద్దంలో కనపడే ప్రతిబింబమే ఉంటుంది. అప్పుడు ఒక ప్రశ్న వేసుకోవాలి, ఈ 2 నెలలు టైం సరిపోదా నాకు? ఫ్రెండ్స్తో నేను దూరంగా ఉండలేనా? మొబైల్ని పక్కన పెట్టలేనా? ఇప్పుడు కనుక అద్భుతంగా చదివితే నాకు అద్భుతమైన ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు క్యాంపస్ సెలక్షన్ వస్తుంది కదా, అలా వచ్చినప్పుడు నేను అనుకున్న కోర్సులో సెటిల్ అయిపోతాను కదా, ఈ 2 నెలలు నేను సెల్ఫ్ కంట్రోల్తో ఉండలేనా అని 1 గంట సేపు ఆ ప్రతిబింబంతో మాట్లాడి చివరికి ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ క్యాన్, ఎస్ ఐ విల్ అని కనుక అనుకున్నట్లయితే, ఎందుకంటే ఒకటండి, అంతరాత్మ ఎప్పుడూ కూడాను అబద్ధం చెప్పదు. ఏ వయసులో ఉన్నవాడికైనా కూడా వాడి పరిస్థితి వాడికి అంతరంగంలో తెలుసు. ఆ 2 నెలలు మనసుని కనుక ఉగ్గబడితే చాలా బాగుంటుందండి. ఇదొకటి. ఇంకొక విషయం ఏంటంటే, ప్రతి విద్యార్థి కూడా భావి జీవితం అద్భుతంగా ఉండాలంటే 3 నిర్ణయాలు తీసుకోవాలండి. ఒకటి ఏంటంటే, వాడికి నచ్చిన కోర్సు తీసుకోవాలి. ఫస్ట్ వాడికి నచ్చిన కోర్సు తీసుకోవాలి. అలా తీసుకుని దాంట్లో విజృంభించినప్పుడు రెండో నిర్ణయం ఏంటంటే, దానికి తగ్గట్టు ఉద్యోగం సంపాదించుకోవాలి. ఎప్పుడైతే మంచి కోర్సు తీసుకున్నాడు, మంచి ఉద్యోగం సంపాదించాడు, జీవితంలో సెటిల్ అయ్యాడు, ఇంకా భావి జీవితంలో కావాల్సింది భాగస్వామి. ఎప్పుడైతే నీకు అనుకున్న ఉద్యోగం నీకు వచ్చిందో అప్పుడు నువ్వు మూడో నిర్ణయం ఏంటంటే అనుకున్న భాగస్వామిని నువ్వు నిర్ణయించుకోవాల్సి ఉంటుందన్నమాట. అలా నిర్ణయించుకున్నప్పుడు జీవితం అద్భుతంగా ఉంటుంది. 3 నిర్ణయాలు పిల్లలు తీసుకోవాలి. చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా విద్యార్థులు ఇవన్నీ పాటిస్తే డెఫినెట్గా భావి పౌరులుగా తీర్చిదిద్దబడతారు వాళ్ళకి వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ అండి. చూసారుగా, ఇది ఇవాల్టి
జై హో సక్సెస్ మంత్ర. తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలు మళ్ళీ కలుద్దాం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.